ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. అండమాన్ నికోబార్ ప్రాంతము నుండి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నా వెనక వైపు మీరు చూసినట్లయితే సముద్రం యొక్క అలలు మీరు చూడగలరు. మరి అండమాన్ ప్రాంతానికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. అండమాన్ మన భారతదేశంలోనే చాలా అందమైనటువంటి ఒక ప్రాంతం అండి. మీరందరూ కూడా కుటుంబంగా ఈ ప్రాంతం అంతా వచ్చి చూడాలని దేవుని సేవకుడుగా మనవి చేస్తున్నాను. ఒకసారి ఈ సముద్ర ప్రాంతం చూడండి. వెనక వైపు ఉన్నటువంటి ఆ చెట్లు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము. ఇక్కడ నేను చూసినప్పుడు మన భారతదేశం నుంచి మాత్రమే కాదు, ప్రపంచ నలుమూలల నుండి కూడా చాలామంది యాత్రికులు వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి ఆస్వాదిస్తూ ఉంటారు. మీరు కూడా వచ్చి ఈ ప్రాంతాలని చూడవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో అండమాన్ నికోబార్ ప్రాంతం నుండి మీతో ఉదయకాల సమయంలో మాట్లాడడానికి ప్రభువు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 25వ అధ్యాయము 3వ వచనము. నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడును సిగ్గునొందడో. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక సార్లు మనుషుల కొరకు మనం ఎదురు చూసి మనుషులపైన నమ్మకం ఉంచుకొని ప్రభుత్వాల మీద నమ్మకం ఉంచుకుంటూ ఉంటారు కొంతమంది. ఈ ప్రభుత్వం వస్తే నాకు మేలు జరుగుతుంది, పలానా ముఖ్యమంత్రి వస్తే నాకు మేలు జరుగుతుంది, లేకుంటే ఈ ప్రధానమంత్రి వస్తే నాకు మేలు జరుగుతుంది, ఈ ప్రభుత్వం వస్తే నాకు అనుకూలంగా ఉంటుంది, వారి ద్వారా మేలు కలుగుతుంది, వీరి ద్వారా మేలు కలుగుతుంది. ఇలా రకరకాల మనుషులపైన మనం ఆధారపడుతూ ఉంటాం. ఏదో ఒక సందర్భంలో మనము అవమానపరచబడుతూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడుగా ఒక మాట చెప్తున్నాను. మీ నమ్మకము దేవుని మీద ఉంచినట్లయితే, మీరు దేవుని నమ్మినట్లయితే, ఆయన పైన ఆధారపడినట్లయితే, ఈ జీవము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్ములను ఎన్నడనూ అవమానపరచడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయం ఒక మాట అడుగుతున్నాను. మీ నమ్మిక ఎవరి మీద ఉన్నది? యేసు ప్రభు మీద మీ నమ్మికను ఉంచినట్లయితే ఈ జీవము కలిగిన దేవుడు మిమ్మల్ని సిగ్గుపరచక మీరు అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అవమానాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. తలలో చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు ఎవరైతే మీపైన ఆధారపడి ఉన్నారో ప్రభు, వారిని ఎన్నడూ సిగ్గుపరచని దేవుడు ప్రభు. అయినా ఎవరైతే ఉదయకాల సమయంలో మీపై ఆధారపడి ఉన్నారో వారిని జ్ఞాపకము చేసుకుని వారి జీవితంలో బలమైన కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.